ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర తెలంగాణ మంత్రులు పర్యటిస్తున్నారు. సహాయక చర్యలపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్పై ఆరా తీశారు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రుల వెంట సీఎస్ శాంతికుమార్, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. దుర్గా దొంగలపేట వద్ద ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ 8వ రోజు కొనసాగుతుంది. దీనికి సంబంధించి మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సిఎస్ శాంతకుమారి, చిర్కుడు వంశీకృష్ణ, అచ్చంపేట శాసనసభ్యుడితో పాటు చీఫ్ స్పెషల్ సెక్రటరీ అయినటువంటి అరవింద్ కుమార్ కూడా ఆ యొక్క ప్రాంతానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలపై వాళ్ళంతా కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా 8 రోజుల నుంచి కూడా ఏదైతే కార్మికులు లోకల్ ఎస్ఎల్బీసీ వద్ద చిక్కున్నారో, వాళ్ళకి ప్రమాద ఘటన చిక్కున్నారో కార్మికులు, వారికి సంబంధించినటువంటి ఆచూకీ అయితే ఇప్పటిదాకా తెలియదు. అయితే దీనికి సంబంధించి వారి యొక్క ఆనవాళ్ళను గుర్తు చేస్తూ కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇటు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇటు కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలోనే మంత్రులు ఇక్కడ చేరుకొని సాయంత్రం వరకు కీలకమైన అప్డేట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి మొత్తంగా ఏదొక ఆపరేషన్ లో పాల్గొన్న ఎన్డీఆర్ బృందంతో పాటు ఇండియన్ నేవీ, అదేవిధంగా ఇండియన్ ఆర్మీతో పాటు హైడ్రా అధికారులు రెస్క్యూ టీమ్ లో కూడా పాల్గొని ఇదంతా వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా రాత్రి జీపీఆర్ మిషన్ స్పాట్ న్యూస్ ప్లాన్ చేసినటువంటి ఎన్డీఆర్ఏ బృందం అనుమానితంగా ఐదు స్పాట్లను గుర్తించేందుకు కూడా వారు మంత్రులకు వివరించినట్లు తెలుస్తుంది. అయితే గుర్తించిన స్పాట్లపై మార్కింగ్ చేయడానికి కొద్దిసేపటి క్రితమే వాళ్ళు ఆ బృందం అనేది లోపలికి వెళ్ళింది. అయితే అక్కడ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే సాయంత్రం వరకు కీలకమైన అప్డేట్ చేస్తారని కూడా ఒకవైపు సోషల్ మీడియా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఈ సాయంత్రం మృతదేహాలు లభిస్తే వాటిని ఎక్కడ తరలించాలి, ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, అంబులెన్స్ లో ఇప్పటికే రెడీ చేసిన నేపథ్యంలోనే వాటిని హైదరాబాద్ తరలిస్తారా, లేదంటే అక్కడ నుంచి నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తారని చెప్పి ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా బురద తవ్వకాల వద్ద కూడా పూర్తి వివరాలను ఉన్నతాధికారులకైతే ఎన్టీఆర్ఐ బృందం కూడా వివరించినట్టు తెలుస్తుంది. చివరి దశకు చేరుకున్నటువంటి టీబీఎం మిషన్ కటింగ్ కూడా పూర్తయినట్లు కూడా వాళ్ళ అధికారులకు చెప్పడం జరిగింది. అయితే బురదలో జీపీఆర్ ఆక్వా బలాలతో కార్మికుల ఆనవాళ్ళైతే గుర్తించినట్టు కూడా తెలిసినట్టు కూడా చెప్తున్నారు అధికారులకు. అదేవిధంగా మట్టిని తొలగించినటువంటి మృతదేహాలు వెలికి తీసే పనులు అయితే రెస్క్యూ బృందాలు అయితే కీలకంగా పనిచేసి దాదాపు 11 టీంలు దీనిలో పనిచేస్తున్న నేపథ్యంలో 600 మంది ఎంప్లాయీస్ కార్మికులు ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల్లో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు టీఎస్ ఎస్డిఎఫ్సిఎల్ఎల్ ఎండి అక్కడ ఉన్నటువంటి ముషారఫ్ అలీతో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే అందరూ కూడా ఈ యొక్క సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమావేశం అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు కూడా తెలుస్తున్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే సంఘటన స్థలం ఉందో ఆ సంఘటన వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దుర్గా. థ్యాంక్ యూ హరిశంకర్.